సో ఓం నమో వెంకటేశాయ నమ. ఫైనల్లీ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాం, మోకాళ్ళ గోపురం. సో ఇక్కడ మ్యాక్సిమం అందరూ మోకాళ్ళ పైన ఎక్కుతుంటారు. మీరు క్లియర్గా చూస్తే ఇప్పటికే ఆల్రెడీ చాలామంది మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు. మోకాళ్ళ మీద ఎక్కితే మంచి జరుగుతుందని తెలుసు, కానీ పర్టికులర్గా ఈ మోకాళ్ళ పర్వతం పైన అందరూ మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కుతారో నాకు కూడా తెలీదు. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ చేసే పార్ట్లో ఎందుకు ఎక్కుతున్నారు కనుక్కొని ఖచ్చితంగా చెప్తాను వీడియోలో. సో ఇప్పుడు నేను కూడా అనుకుంటున్నా మోకాళ్ళ పైన ఎక్కుతామని. మ్యాక్సిమం ట్రై చేస్తా కొన్నాను ఎక్కడానికి అయినంత వరకు. సో నేను కూడా ఇప్పుడు మోకాళ్ళ పర్వతం మోకాళ్ళ పైన ఎక్కుదాం అనుకుంటున్నాను, మెట్టు పూజ చేస్తూ. వీలైనంత వరకు మ్యాక్సిమం మోకాళ్ళ పైన ఎక్కుతాడో నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఎక్కడానికి ట్రై చేస్తాను ఎక్కడైనంత వరకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మోకాళ్ళ పర్వతం మీద అందరూ మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కుతారో, మోకాళ్ళ పర్వతం మీద అందరూ మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కుతారో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్లా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః.